ఆయుర్వేదంతో థైరాయిడ్ పూర్తిగా నయం. మీరు థైరాయిడ్కి దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నారా? ఈ చికిత్స తీసుకుంటే ఇక థైరాయిడ్ శాశ్వతంగా దూరం అవుతుంది. ఈ హైపర్ థైరాయిడిజం మరియు హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, జీవితాంతం థైరాయిడ్ టాబ్లెట్లు వాడకూడదు అనుకుంటే ఇలా చేయండి. నమస్కారం. మన శరీరం దాని విధులు నిర్వహించడంలో థైరాయిడ్ గ్రంథి కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకి కొవ్వును కరిగించడం, జీవక్రియను నియంత్రించడం, శరీర బరువు మరియు ఉష్ణోగ్రతను నిర్వహించడం, మానసిక ఆరోగ్యం, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, రోగనిరోధక శక్తిని పెంచడం మొదలైనవి. అందుకే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు పూర్తి శారీరక విధులు ప్రభావితం అయ్యి ఎన్నో రకాల అసమతుల్యతలకు దారితీస్తుంది. కాబట్టి థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యంత కీలకం. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో దాదాపు 42 మిలియన్ల మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ దీర్ఘకాలికంగా మందులు వాడకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. మీ థైరాయిడ్ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే దీర్ఘకాలికంగా మందులు వాడుతూ థైరాయిడ్తో బాధపడాల్సి వస్తుంది. థైరాయిడ్ గ్రంథి అనేది మన శరీరంలో కంఠం వద్ద సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది హైపర్ థైరాయిడిజం, రెండవది హైపోథైరాయిడిజం. ఇందులో మీరు ఏ రకమైన థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారో కింద కామెంట్ చేయండి. థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను అధికంగా విడుదల చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ సమయంలో T3, T4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై TSH తగ్గిపోతుంది. దీంతో జీవక్రియల పనితీరు యొక్క వేగం కూడా పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తున్నప్పుడు హైపోథైరాయిడిజం అంటారు. ఇది శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాక్సిన్ని ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. TSH పెరుగుతుంది, T3, T4 హార్మోన్లు తగ్గుతాయి. ఈ హైపర్ థైరాయిడిజం మరియు హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, అతిసారం, కోపం పెరిగిపోవడం, అసాధారణంగా బరువు తగ్గడం, చర్మం జిడ్డుగా మారడం, దృష్టిలో మార్పు ఏర్పడడం, కళ్ళ నుండి నీరు కారడం, ఎరుపు లేదా పొడిబారడం, కనురెప్పలు మూసుకుపోవడం, కళ్ళు వాపు వంటి సమస్యలు, జుట్టు రాలడం లేదా పలుచబడడం, జ్ఞాపకశక్తి సమస్యలు, మలబద్ధకం, చర్మం పొడిగా మారడం, డిప్రెషన్ వంటి మూడ్ స్వింగ్స్ తరచూ ఉండడం మరియు బరువు పెరగడం వంటి సమస్యలు కలుగుతాయి. ఆయుర్వేదం థైరాయిడ్ను ఏ విధంగా దూరం చేస్తుంది అని తెలుసుకునే ముందు అసలు దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం ఈ విశ్వం ఆకాశం అంటే స్పేస్ ఎలిమెంట్, వాయు అంటే ఎయిర్ ఎలిమెంట్, అగ్ని అంటే ఫైర్ ఎలిమెంట్, జలం అంటే వాటర్ ఎలిమెంట్ మరియు పృథ్వీ అంటే ఎర్త్ ఎలిమెంట్ అనే 5 అంశాలతో నిర్మితమై ఉంటుంది. ఈ 5 అంశాలు మన శరీరంలో వాత, పిత్త మరియు కఫ రూపంలో ఉంటాయి. ప్రతి ఒక్కరి శరీరంలో ఈ 3 దోషాలు ఒక్కో విధంగా మిళితమై ఉంటాయి. ఆయుర్వేదంలో ఇది ప్రకృతి లేదా వ్యక్తి యొక్క శరీర రకంగా పిలువబడుతుంది. ఈ 3 దోషాలలో ఏర్పడే అసమతుల్యతయే అన్ని రకాల వ్యాధులకు కారణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం హైపోథైరాయిడిజంకు గల ప్రధాన కారణం వాతం మరియు కఫ దోషాలలో ఏర్పడే అసమతుల్యత. ఇక పిత్తదోషంలో అధికంగా ఏర్పడే అసమతుల్యత హైపర్ థైరాయిడిజంకు దారితీస్తుంది. ఆయుర్వేదం జీర్ణాగ్నికి, డైజెస్టివ్ ఫైర్కి గొప్ప ప్రాధాన్యతనిస్తుంది. ఎందుకంటే ఇది మనం తీసుకునే ఆహారంలోని పోషకాల రూపాంతరం చెందడానికి బాధ్యత వహిస్తుంది. ఒకవేళ ఈ జీర్ణాగ్ని కనుక బలహీనంగా ఉంటే అది థైరాయిడ్ రుగ్మతలకు దారితీస్తుంది. మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం, మన జీవన శైలి జీర్ణాగ్ని బలహీనపడటానికి కారణమవుతాయి.
అలాగే శరీరంలో పేరుకుపోయిన ఆమం కూడా థైరాయిడ్ రుగ్మతలకు దారితీస్తుంది. ఆమం అంటే సరిగ్గా జీర్ణం కాని ఆహారం అని అర్థం. ఆయుర్వేదం థైరాయిడ్ను ఏ విధంగా చికిత్స చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని పురాతన వైద్య విధానమైన ఆయుర్వేదం హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం యొక్క రుగ్మతలను చికిత్స చేయడానికి జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు మరియు మూలికా నివారణలు మరియు శోధన చికిత్సలు లేదా డీటాక్సిఫికేషన్ చికిత్సలను కలిగి ఉన్న ఒక సమగ్ర విధానాన్ని ఉపయోగిస్తుంది. సమగ్ర విధానం అని ఎందుకు అన్నానంటే ఇది ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. విరేచన, వమన మరియు వస్తి వంటి పంచకర్మ చికిత్సలను కలిగి ఉన్న శోధన చికిత్స ఆయుర్వేదంలో హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం కోసం చేసే ఒక సమర్థవంతమైన చికిత్సా విధానం. ఈ చికిత్సలు శరీరంలోని టాక్సిన్స్ను తొలగించడానికి మరియు ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి, శరీరంలోని వాతపిత్త మరియు కఫదోషాలను సమతుల్యం చేయడంపై కేంద్రీకరిస్తాయి. విరేచనం అనేది ఒక డీటాక్సిఫికేషన్ చికిత్స. ఈ చికిత్సలో భాగంగా శరీరంలోని విష వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మూలికా భేదీ మందులను ఉపయోగించడం జరుగుతుంది. వమనం అనేది ఒక వాంతి చికిత్స. ఈ చికిత్సలో ఎగువ జీర్ణ వాహికలో పేరుకుపోయిన అదనపు కఫం మరియు విషాన్ని తొలగించడం జరుగుతుంది. వస్తి అనేది ఎనీమా థెరపీ. ఇది పెద్ద ప్రేగుల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ను తొలగించడానికి చేయబడుతుంది. ఈ శోధన చికిత్స మాత్రమే కాకుండా ఆయుర్వేదం హైపోథైరాయిడిజం కోసం అశ్వగంధ, గుగ్గులు మరియు శిలాజిత్ వంటి మూలికా మందులను మరియు హైపర్ థైరాయిడిజం కోసం బ్రాహ్మి, గుగ్గులు మరియు జటామాంసి వంటి మూలికలను సిఫార్సు చేస్తుంది. ఈ నివారణలతో పాటు థైరాయిడ్ రుగ్మతలను నివారించడానికి సమతుల్య ఆహారం, ఒత్తిడి నిర్వహణ పద్ధతులు మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని కూడా సిఫార్సు చేస్తుంది. ఈ విధంగా ఆయుర్వేదం సమగ్ర విధానం ద్వారా హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం సమస్యలను దూరం చేస్తుంది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి చికిత్సలు తీసుకొని థైరాయిడ్ని శాశ్వతంగా దూరం చేసుకోవాలని అనుకుంటే మీకు వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక సరైన ఎంపిక. ఎందుకంటే గత 25 ఏళ్లుగా ఉత్తమమైన ఆయుర్వేద సేవల ద్వారా లక్షల మందికి చికిత్సను అందించి మెరుగైన ఫలితాలను పొందారు. అంతేకాకుండా వెన్ను మరియు మోకాలి మార్పిడి సర్జరీలను 3.5 లక్షలకు పైగా నివారించగలిగాం. ఆలస్యం చేసి థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలను తీవ్రతరం చేసుకోకుండా వెంటనే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించి థైరాయిడ్ మందులను దూరం చేసుకోండి. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మరింత పొందడానికి మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.